తన తండ్రి బాలయోగి ఆశయ సాధన కోసమే పనిచేస్తామని అమలాపురం టీడీపీ అభ్యర్థి హరీష్ మధుర్ అన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కోనసీమలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి హయాంలో ప్రారంభమైన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ను పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజున నా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్కి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నా నామినేషన్ ఫైలింగ్ మీరందరూ ఒక పండగలా నన్ను వెంకన్నబాబు గుడి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నాకు ఒక పండగలా నన్ను ఒక ర్యాలీలో తీసుకెళ్ళడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలే. ఆనాడు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు, అమరావతి పూర్తి చేస్తా అన్నారు, పోలవరం పూర్తి చేస్తా అన్నారు, లేకపోతే వాళ్ళు చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నాం. ఇవన్నీ మాయ మాటలు తప్పించి ఏ ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేదు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే, ఏ వీధిలోకి వెళ్ళినా సరే, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిన అభివృద్ధి ప్రజలు చూపిస్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో కూడా ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి. ఈరోజు 3 పార్టీలు కలిసి రావడం చాలా ఆనందకరం. రేపన్నాడు ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థిగా మేమందరూ పోటీ చేయడం, ఆనాడు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు నాన్నగారు జిఎంసి బాలయోగి గారు ఆనాడు ఆయన కూడా పోటీ చేసి ఒక ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, రేపు కూడా రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం. నేను పోటీ చేస్తుంది కూడా ఒక ఎన్డీఏ అభ్యర్థిగా. రేపన్నాడు ఆనాడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఈసారి రేపు 24లో గెలిచిన తర్వాత మళ్ళీ కోనసీమకి మళ్ళీ ఆ అభివృద్ధి తీసుకొస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు.